వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పేదలకు అండగా ఉంటూ సంక్షేమం అందిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి కాన్వకేషన్, నారా లోకేష్ ప్రేరణాత్మక సందేశం. ఆంధ్రప్రదేశ్ చట్ట వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. పేదలకు అండగా ఉంటూ సంక్షేమం అందిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పేదరిక నిర్మూలనకు అందరూ కృషి చేయాలని, P4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెం ప్రజావేదిక సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. భవిష్యత్తులో ఒకటే కోరుతున్నాను, సమాజంలో పైనుండే 10%, అట్టడుగు నుండి 20% ఎప్పుడూ అండగా ఉండాలి. ప్రభుత్వం బాధ్యత మేం చేస్తాం. ఈరోజు మీరు చూస్తే మొదలు తారీఖు వస్తే ఒక పండుగ వాతావరణం. వృద్ధులందరూ కూడా ఇంటి దగ్గర దర్జాగా ఉంటే తలుపు కొట్టి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్లకు డబ్బులు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వితంతువులు, దివ్యాంగులు 28 కేటగిరీలకు పెన్షన్ ఇస్తున్నాం. నేను ఎన్నికల ముందు చెప్పాను, ఒకే మాట చెప్పాను, నేను పెంచి పింఛనిస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. ఇప్పటి వరకు 68,598 కోట్ల రూపాయలు మా పేదవాళ్లకు పంచామంటే అది నాకు తృప్తి. ప్రతి సంవత్సరం 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 1,000 రూపాయలు పెంచుతున్నాను. ఇంకా అర్హులుంటే అందరికీ మీరు చూస్తే 4,000, 6,000 దివ్యాంగులకి, 10,000, 15,000 పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. ఒకరిద్దరికి కాదు, 62,20,000 మందికి ఇస్తున్నాం. నెలకు 2,712 కోట్లు ఇస్తున్నాం. ఒక్క నెల్లూరు జిల్లాలో 127 కోట్లు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 2,89,000 మందికి అండగా నిలబడ్డ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇక్కడే మీ గూడూరులో 27,000 కుటుంబాలకు ఇస్తున్నాం. 12 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే, రెండో నెల లేకపోతే 3 నెలలు కలిపి ఒకేసారి పింఛన్ ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీ తొలి బ్యాచ్ విద్యార్థులు ఎప్పటికీ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటారని అన్నారు. ఈ తొలి కాన్వకేషన్ విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. But the first convocation is forever historic. Degrees are awarded every year. History is written only once. Thousands of students will be graduating from this university in the years ahead. But only one batch will forever be remembered as the first batch. That honor, that legacy belongs to you. And my heartiest congratulations to every graduate and every gold medalist. I can now claim I'm a friend of the gold medalists. The Central University of Andhra Pradesh is more than a campus. It is a promise that every young mind, irrespective of background, deserves an opportunity to dream, learn and succeed. Today that promise is standing before us
through every graduating student sitting here. My dear students, today we are blessed to have among us Honorable President Srimati Draupadi Murmu ji. Her life is a lesson that no classroom can teach us. She was born in a small village and was the first woman graduate from her village. She faced many personal tragedies, but that would have broken most people. Yet she never lost faith, never stopped serving, never stopped moving forward. From a teacher to a legislator, to a governor, and today the president of world's largest democracy. Her journey tells every young student one simple truth. Your beginning does not decide your destiny. Your courage does. Dear graduates, if the President of India can rise from a small tribal village to Rashtrapati Bhavan, imagine what your education can help you achieve. Madam President, your life continues to inspire millions of young Indians like us. Under the visionary leadership of our Honorable Prime Minister Shri Narendra Modi ji, India is building a knowledge-driven economy through the NEP policy, Digital India, Startup India, and Vikasit Bharat 2047. Inspired by his vision, our Honorable Chief Minister Shri N. Chandrababu Naidu Garu is building Swarnandhra 2047, creating a future-ready state powered by education, innovation, and employment. ఆంధ్రప్రదేశ్ చట్ట వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సాయికృష్ణ కేసును ప్రస్తావిస్తూ కస్టడీలో ఒక వ్యక్తిని హింసించి హత్య చేసి ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు కనీసం అస్థికలు కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైన తర్వాత ప్రభుత్వం వైఖరి మార్చుకుందని, తొలుత బాధితుడిని రౌడీ షీటర్ గా చిత్రీకరించి తర్వాత కుటుంబాన్ని పిలిచి న్యాయం చేస్తామని చెప్పడం విరుద్ధ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం అమలు కావటం లేదని, బాధితులకు మద్దతు తెలిపిన వారిపైన విమర్శలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ చర్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మాదిరిగా పరిస్థితి తయారు కావడానికి కారణం ఏమిటి అనంటే చంద్రబాబు గారు తాను చేస్తా ఉన్న దోపిడీని, అవినీతిని, దుర్మార్గపు పరిపాలనను, తాను మోసం చేసిన కవరప్లో భాగంగా సాయికృష్ణ మొదట రౌడీ షీటర్ అన్నారు. కవరప్లో భాగంగా ఇదే సాయికృష్ణ అనే పిల్లాడిని మొదట రౌడీ షీటర్ అన్నారు. రౌడీ షీటర్ను వెనకేసుకుని వస్తారా అని కూడా ఎదురుదాడి చేశారు. జనం ఎప్పుడైతే చీకొట్టడం మొదలుపెట్టారో అప్పుడు వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించి చివరికి ఇదే సాయికృష్ణ కుటుంబాన్ని తాను పిలిపించుకొని సెక్రటేరియట్లో వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ చేయి పట్టుకొని ముసలి కన్నీరు కారుస్తూ న్యాయం చేస్తాను అని ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇవే మాటలు. అసలు ఏ రకంగా ఏకంగా 40 రోజుల పాటు ఇది బయటికి రాకుండా తొక్కిపెట్టిన ఈ కేసుపై యావత్ దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే 40 రోజుల పాటు, ఇన్ఫ్యాక్ట్ మేము పోయి 40 కూడా కాదు, దాదాపు 46 రోజులు నేను పోయిన తర్వాతనే పోయిన 4 రోజులకు అరెస్టులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం వాటినే ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించారు. 30% కమిషన్ల పేరుతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోందని, ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఎస్బీఐతో పాటు పెట్టుబడిదారులను కూడా ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ఏదో దివాలా తీసిన రాష్ట్రం అని నువ్వు మాట్లాడే మాటలు వాస్తవం ఏంటంటే నీ పాలనలో తెలంగాణ ఆస్తులు కోల్పోతుంది నీ వల్ల, నీ కుటుంబం వల్ల. ఎందుకంటే ఎంత ధనిక రాష్ట్రమైనా, ఎంత గొప్ప రాష్ట్రమైనా ఇంతమంది ఒకటేసారి దోపిడీకి దిగితే ఉంటుందా? 7 అన్నదమ్ముళ్ళు, ఆయన పొంగు లూటి, పక్కకెళ్ళి ఇంకా వేరే లూటి, ఒకరు కాదు 10 మంది ఒక దండుపాలెం ముఠాలాగా తగులుకుంటే ఎంత పెద్ద రాష్ట్రమైనా, ఎంత గొప్ప రాష్ట్రమైనా మీ భూదాహానికి 1,00,00,000 ఎకరాలు మీరు ప్రైవేటెడ్ లిస్టులో పెట్టి మీరు చేస్తున్న 30% లూటీకి, మిస్టర్ 30%లు, మినిస్టర్ 30%లు, మీ లూటీకి, నీ బెదిరింపులకి చివరికి మీ పరిస్థితి ఎట్లా ఉందంటే మీ సొంత మంత్రుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు కదా, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టే దిగజారుడు సంస్కృతి ఇవాళ ఈ రాష్ట్రంలో తెచ్చిందేవాడు? రేవంత్ రెడ్డి కాదా? నీ ఇంటెనకాల నీ తమ్ముడు, నీ ప్రధాన అనుచరుడు తలకు తుపాకీ పెట్టిండని నీ మంత్రి గారి కుమార్తె చెప్తున్నది. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ తెలంగాణ అండర్ రేవంత్ రెడ్డి. మీ కబ్జాలు, మీ రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులు, నీ అన్నదమ్ముళ్ళు, ఆఖరికి ఎల్ఎన్టీని కూడా ఇష్టపెట్టలేదు కదా మీరు. ఎల్ఎన్టీ సిఎఫ్ఓను జైల్లో పెడతా అని బెదిరిస్తేవి, ఎస్బీఐ వాళ్ళు కోర్టుకు పోతే వాళ్ళను బ్లాక్మెయిల్ చేయబడుతుంది. మరి నీ బేకార్ మాటలకు కొత్తగా ఎవడన్న పరిశ్రమలు పెట్టాడు వస్తాడా? అందుకే నేను అనేది రేవంత్ రెడ్డి గారు, మీరు రాహుల్ బంధు బంద్ చేసి, పొంగులేటి బంధు బంద్ చేసి, బ్రదర్స్ బంధు పథకం బంద్ చేస్తే అన్ని సెట్ అవుతాయి. బ్రదర్స్ బంధు, పొంగులేటి బంధు, రాహుల్ బంధు, రైతు బంధు లేనేలేదు కదా ఈ రాష్ట్రంలో. ఇది వాస్తవం. ఇంకొక మాట కూడా నేను చెప్పేది వారికి, అప్పుల విషయంలో నువ్వు చెప్పేది శుద్ధ తప్పు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కు తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ అన్నారు. చర్చకు రాకూడదనే ప్రశ్న లేదని, రైతు అంశాలపై వరంగల్లో అయినా, ఉద్యోగాల హామీలపై అశోక్ నగర్ లో అయినా చర్చ నిర్వహిస్తామని సవాల్ వేశారు. చర్చ అంశం మీ ఇష్టం, వేదిక కూడా మీరే నిర్ణయించుకోవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. మీరు వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా, కాంగ్రెస్ తరపున ఎవరైనా వచ్చినా తాను సిద్ధమేనని అన్నారు. గణాంకాలతో సహా కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు వైఫల్యాల్లో నిరూపించలేకపోతే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పు కేటీఆర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ, మా పార్టీ తరపున నేను వస్తా, చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా, నిరుద్యోగుల మీదైనా, దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ను పశుపతి అని సంబోధించడం వెనుక అర్థాన్ని సీఎం తెలుసుకోవాలని సూచించారు. పశుపతి అంటే సమస్త జీవరాశిని కాపాడే పరమశివుడి రూపమని, నేపాల్లో ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయం కూడా ఉందని గుర్తు చేశారు. సినిమా డైలాగులు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని హరీష్ రావు విమర్శించారు. డైలాగులు కొడుతుంటాడు. నిన్న కేసీఆర్ గారిని పట్టుకొని పశుపతి అంటాడు. నువ్వేంటిది మరి, భూతపతివా? ఇప్పుడు ఆ నేపాల్లో హిందువులంతా, ప్రపంచ హిందువులంతా పూజించే పశుపతినాథ్ దేవాలయం ఉంటుంది నేపాల్లో. పశుపతినాథ్ అంటే పశువులను, సమస్త జీవకోటిని కాపాడేటువంటి ప్రతిరూపం, శివుడికి ప్రతిరూపం పశుపతినాథ్. మరి కేసీఆర్ గారు అంత అద్భుతంగా రైతులను, రైతుల చేతుల్లో ఉండే పాడి పశువులను అందరినీ కాపాడి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండు. నువ్వు కేసీఆర్ గారు పట్టుకొని ఏదో బూతులో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. వ్యవసాయ అవసరాలు, త్రాగునీటి అవసరాల దృష్ట్యా
ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా తూర్పు డెల్టా ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఈ మేరకు అధికారికంగా నీటిని విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణా తూర్పు డెల్టా ప్రధాన కాలువలకు 3200 క్యూసెక్ల నీటిని అధికారికంగా విడుదల చేశారు. వ్యవసాయ అవసరాలతో పాటు స్థానిక ప్రజల నీటి అవసరాల దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం తక్కువ ఉండడంతో ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటిని డెల్టా అవసరాల కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద నీరు చేరే వరకు పులిచింతల్లోని నీటి నిల్వలే ఈ ప్రాంతానికి ప్రధాన ఆధారంగా ఉంటాయని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా స్పష్టం చేశారు. సరఫరా ఎక్కడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు కెనాల్ ద్వారా నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జలహారతి కూడా తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా కూడా అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అన్ని కెనాల్స్ని క్లియర్ చేసి గ్రౌండ్ వాటర్ రీచార్జ్ చేయడంతో పాటు కెనాల్ అన్నింటిలో చివరి వరకు నీళ్లు పారాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు కృష్ణా వాటర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రైతులందరూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటూ వాళ్ళ పంటలు మంచి దిగుబడి తీసుకుంటూ వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమం చేపడుతున్న ఆ ప్రభుత్వానికి, అలాగే ఈరోజు గౌరవ మంత్రివర్యులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీ గారు వాళ్ళందరూ రావాల్సి ఉండింది. వాళ్ళు బిజీ ఉండడం వల్ల రాలేకపోయారు. కానీ వాళ్ళ తరఫు నుంచి ఈరోజు వాటర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేసుకుంటూ కృష్ణా డెల్టా పుష్కలంగా పంటలు పండించేలాగా ఈ సంవత్సరం అందరికీ మంచిగా సమృద్ధిగా ఉండేలాగా ప్రతి ఒక్కరికి దేవుడు మంచి చేయాలని, అలాగే కృష్ణా జలాలు ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటూ విజయనగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణంపై గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులు, నిర్మాణాల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరును దుయ్యబట్టారు. వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ ప్రైవేట్ స్థలం ప్రభుత్వ స్థలం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. గత పాలకులు చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకొని చుట్టాలుగా వాడుకుంటూ వ్యవస్థలు ధ్వంసం చేస్తారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలన్నీ న్యాయానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది ప్రెస్ లో మాట్లాడుతున్నారు, మీడియా చూపిస్తున్నారు. ఐ వాంటెడ్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్. This relates to town survey number 569. ఇప్పుడు ఒక ప్రభుత్వము ఒక పార్టీకి ఇచ్చారు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దట్ పాలసీ. నా పాలసీతో సంబంధం లేని విషయం. వాట్ పార్టీస్ డూ ఆర్ లెఫ్ట్ టు పార్టీస్. కానీ ప్రభుత్వాలు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ద లాస్ ఆఫ్ ద ల్యాండ్. సో ఆ డీటెయిల్స్ ఒకసారి డేట్ వైజ్గా సాఫ్ట్ కాపీ ఉంది, హార్డ్ కాపీ ఉంది, మీకు అందరికీ అందిస్తామని నేను అనుకుంటా ఉన్నా. ఎందైతే మిస్లీడ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెరీ షార్ట్ టైమ్ అగేన్స్ట్ ద లా ఆల్సో కన్సర్న్ సెక్షన్స్ చాలా డ్రై డీటెయిల్స్ ఉంటాయి కనుక కన్సర్న్ సెక్షన్స్ కన్సర్న్ ఇవి కూడా మీకు అందిస్తున్నాను. బికాస్ ఈవెన్ ద సుప్రీం కోర్ట్ హెస్ గివెన్ సర్టన్ ఆర్డర్స్. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్, మీరు తొందరపాటు ఎవరు పడ్డారు, ఇంకా స్నేల్ పేస్ పై ఎవరు నడుస్తున్నారో ఇవన్నీ మీకు మీరే ఆ డేట్ వైజ్గా, నేను ఎవరిపైన ఆరోపణలు చేయటం లేదు, ఏదో నా దృష్టం అది. నా పైన ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు గతంలో కూడా మాకు ఇలాగే అయింది. ఆర్డర్ ఇవ్వడం, ఇంప్లిమెంట్ చేయడం, జియో తీసుకురావడానికి చాలా సమయం పట్టడం, ఈ లోపల చాలా సమస్యలు సృష్టించడం, అలాగే అవుతా వచ్చింది ఇది. సో గవర్నమెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు
ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ల పండుగ రాష్ట్రంలో కొనసాగుతుందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. కర్నూలు నగరంలోని 36వ వార్డు వాసవి నగర్ లో బైరెడ్డి శబరి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ నెల 3వ తేదీన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేస్తున్నారన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పై వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే జరిగిందన్నారు. రాయలసీమ బిడ్డ అని పేరు చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమకు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఇంకా 30 సంవత్సరాలు ఎగురుతూనే ఉంటుందని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎంపీ శబరి కేక్ కట్ చేసి పుల్లారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుల్లారెడ్డి పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు. పెన్షన్ పండుగ మొదలవుతుంది మన రాష్ట్రంలో. ప్రతి ఒక్కరూ కూడా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తూ అందరూ కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది 1వ తేదీ అన్నాక. ఈరోజు సూపర్ 6 ని సూపర్ హిట్ చేస్తూ కేవలం మాటలతో కాదు చేతలతో మన తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఈరోజు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో ఎన్నో పెట్టుబడులు వస్తూ, కంపెనీలు వస్తూ, పరిశ్రమలు వస్తూ, అట్లాగే రాయలసీమను ఒక రతనాల సీమగా, ఒక హార్టికల్చర్ హబ్ గా, లేదంటే ఎలక్ట్రానిక్ హబ్ గా, లేదంటే పరిశ్రమల హబ్ గా మారుస్తున్నారు. దానికి ఉదాహరణనే ఇప్పుడు 3వ తేదీ మన సీఎం గారు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ కడప స్టీల్ ప్లాంట్ అనేది వేలాది మంది ప్రజల యొక్క ఆశ, అట్లాగే ఎంతో మంది యువతకు భవిష్యత్తు. అలాంటిది కడప స్టీల్ ప్లాంట్ ఫస్ట్ ప్రారంభోత్సవం చేసింది మన ముఖ్యమంత్రి గారు 2018లో అని నేను గుర్తు చేస్తున్నాను. అట్లాగే ఈరోజు వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు, కడప స్టీల్ ప్లాంట్ మాదే, గూగుల్ మేమే తీసుకొచ్చినాము, భోగాపురం ఎయిర్పోర్ట్ మాదే అని కోతలు కోస్తున్నారు. ఒకటి నేను చెప్పేది, ఈ రోజు ఏదైనా జరుగుతుంది అభివృద్ధి అంటే అది తెలుగుదేశం పార్టీనే కానీ ఇంకా వేరే పార్టీ ఏమీ చేయలేదు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ లేదంటే జగన్మోహన్ గారు, నేను రెడ్డి అని కూడా అనను, ఆయన అసలు రెడ్డినే కాదు, జగన్మోహన్ గారు ఏమంటారు, నేను రాయలసీమ బిడ్డను అని అంటారు. కానీ రాయలసీమ బిడ్డ అయి ఉండి 5 సంవత్సరాలు అధికారంలో ఉంటూ మరి 5 సంవత్సరాలు ఏం చేసినారు రాయలసీమకు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్క అభివృద్ధి పని లేదు, ఒక పరిశ్రమ లేదు, ఒక కంపెనీ లేదు. ఉన్న కంపెనీను ఎల్లగొట్టినారు తప్ప ఇంకా ఎటువంటి అభివృద్ధి చేయలేదు. కనీసం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసినారా అంటే కనీసం ఎలక్ట్రిసిటీ బిల్లులు కూడా ఎత్తిపోత పథకానికి కట్టలేని పరిస్థితి ఆనాడు వైసీపీ ప్రభుత్వాన్ని. కానీ ఈ రోజు వచ్చిన తర్వాత చిట్ట చివరి కుప్పంలో కూడా ఈ రోజు నీళ్లు ఇస్తున్నామంటే అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రాయలసీమ పైన ఉన్న ప్రేమ అని నేను చెప్పగలుగుతాను. అందుకే ఈ రోజు ప్రజలందరూ గమనిస్తున్నారు, ఖచ్చితంగా రాబోయే కాలం తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది. ఇంకో 30-40 సంవత్సరాలు లోకేష్ అన్న సీఎంగా మేము చూస్తాము. అట్లాగే వైసీపీ అనే పేరు కూడా మళ్ళీ వినపడకుండా చేసేదే మా లక్ష్యంగా మేము భావిస్తూ ముందుకు వెళ్తాం. ధన్యవాదాలు. కర్నూలు నగరంలోని అతిపెద్ద పీడియాట్రిక్ హాస్పిటల్లో నగరంలోని గాయత్రి ఎస్టేట్ నందు వైభవంగా స్పార్క్ కిడ్స్ చిల్డ్రన్ హాస్పిటల్ ప్రారంభ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ 24/7 వైద్య సేవలు, క్రిటికల్ కేర్ కు సీనియర్ వైద్యులు అందుబాటులో ఉంటారని, అన్ని రకాల అడ్వాన్స్ ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు చేయబడతాయని, ఐసీయూలో వెంటిలేటర్ సౌకర్యం కలదని, అన్ని రకాల క్రిటికల్ కేసులని వైద్యులు చికిత్స చేయడానికి అందుబాటులో డాక్టర్లు శ్వేత, సంధ్యారాణి, నిఖిలేష్, మహేశ్వర్ రెడ్డి అందుబాటులో ఉంటారని, జబ్బు పడ్డ చిన్నారులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నా పేరు డాక్టర్ నరేష్. ఓకే, మా ఫ్రెండ్స్ మేమందరం డాక్టర్ నవీన్ రెడ్డి, డాక్టర్ నరేష్, డాక్టర్ శ్వేతారాంపల్లి అందరూ కలిసి కర్నూలులోనే అతిపెద్ద పిల్లల హాస్పిటల్, ఎక్స్క్లూజివ్ చిల్డ్రన్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాము. రేపు July 1న ఓపెనింగ్ చేస్తున్నాం డాక్టర్ డే సందర్భంగా. ఓకే,
మా హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు అందించబడను. సో మనది వచ్చేసి 60 బెడెడ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్, పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ హాస్పిటల్, 24 బెడెడ్ NICU, 10 బెడెడ్ PICU ఉన్నది. సో మన దగ్గర బరువు తక్కువ ఉన్న పిల్లలకి, ఎమర్జెన్సీలో వచ్చే పిల్లలకి, డెంగ్యూ జ్వరాలు, విషం పాము కాటు అన్ని రకమైన ట్రీట్మెంట్లు ఇంక్లూడింగ్ డయాలసిస్, EEG, MRI, CT అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ 24 గంటల్లో నిష్ణాతులైన వైద్యులతో ట్రీట్మెంట్ ఇవ్వబడును. సో అన్ని ఈ క్రిటికల్ కేర్ ఫెసిలిటీస్ అన్ని ధరలు అందుబాటులోనే ఉంటాయి. ఓకే, సో కావున రేపు ఓపెనింగ్కి చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథులందరినీ ఇన్వైట్ చేశాము. సో ఈ నెక్స్ట్ ఓపెనింగ్ తర్వాత నుంచి ప్రజలందరూ మా హాస్పిటల్ యొక్క ఉన్న సౌకర్యాలని ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ నరేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.